హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఇదేమో ఉగాది రోజు అండ్ ఓడిబిఎం రోజు వ్లాగ్ అనమాట. రెండు యాడ్ చేసాం. ఫస్ట్ అయితే ఇది ఉగాది 19th జరిగింది కదా, అండ్ ఓడిబిఎం ఏమో 21st పెట్టుకున్నాం అనమాట, సాటర్డే. ఈరోజు అయితే ఆ రోజు నేను లీవ్ పెట్టాను అనమాట ఆఫీస్కి. అంటే కర్నూలులో ఎట్లా ఆఫీస్ ఉంటుంది అబ్బా అనుకోకండి. అంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. ఆ రోజు ఒక్కటి లీవ్ పెట్టుకున్నా పండగ రోజు. మిగతా రోజు 2 days ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసా. అండ్ మా అమ్మమ్మ ఇంటి దగ్గరే ఇలా టెంపుల్ ఉంటుంది అనమాట. దాని చుట్టూగా విల్లాస్ లాగా ఉంటాయి అండ్ అపార్ట్మెంట్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. మార్నింగ్ నుంచి ప్రశాంతంగా అసలు అక్కడ ఉన్నన్ని రోజులు టైమే ఫుల్ నీట్గా గడిచిపోయింది. అసలు ఇంకా ఉండాలనిపించింది, బట్ ఇంకా తప్పదు కదా ఆఫీసు. ఇక్కడేమో ఫస్ట్ వంటలు స్టార్ట్ చేశారు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారని చెప్పా కదా సొసైటీ, దాన్ని గోకులం అంటారు. టెంపుల్ అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడండి, మాకు చిన్న మామిడికాయ దొరికింది మామిడి ఆకుల్లో. సో అది తెంపుకొని పెట్టుకున్నాం. చాలా ముద్దుగా ఉంది అసలు. ఇంకా దాని అలానే పెట్టుకున్నాము. ఇంకా మామిడి ఆకులు కట్టాము ఇక్కడ దేవుని రూమ్కి. బయట కట్టింది ఇందాక చూపించా కదా మామిడాకులు. తర్వాత తింటున్నాం అన్నమాట వంటలు. ఇక్కడ మీరే చూడొచ్చు ఏమేమి చేసుకున్నాము ఉగాదికి. ఆలు కర్రీ, మామిడికాయ పచ్చడి ఇందాక చూపించాము, అవి భక్షాలు. అండ్ భక్షాలు మీ అందరికి తెలియకపోవచ్చు, రాయలసీమలో ఫేమస్. నార్మల్ కొన్ని ప్లేసెస్లో బొబ్బట్లు అంటారు, ఇంకా వేరే వేరే నేమ్స్ పిలుస్తారు. చిత్రాన్నం చేసాం. చిత్రాన్నం అంటే లెమన్ రైస్ అనమాట. కర్నూలులో చిత్రాన్నం అంటారు. అండ్ బజ్జీలు, వంకాయ బజ్జీ, ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ చేసుకున్నాము. రైస్, ఇంకా మునక్కాయ సాంబార్. మునక్కాయ సాంబార్ అంటే టమాటా రసం అన్నమాట, అంటే చారు. ఇంకా వంకాయ ఫ్రై, ఇంకా ఉగాది పచ్చడి మెయిన్. ఉగాది పచ్చడి మెయిన్ కదా, అందరికీ తెలిసిందే. సో ఇంకా ఇన్ని రకాలు చేయాలంటే లేట్ అవుతుంది కదండి. అంటే మేము నార్మల్గా ఇంకా చేసే వరకు ఏం తినమన్నమాట. కొంతమంది ఏమో మార్నింగ్ టిఫిన్ తిని వాళ్ళ తర్వాత ఒకటి రెండు రకాలు చేసి దేవుడికి పెడతారు కదా. బట్ మేము మాత్రం ఇలానే చేస్తాం ప్రతి పండగకి. మడుగొంట అని చేస్తామన్నమాట. మడుగు నీళ్ళు పట్టుకొని అదంతా ఫుల్ నీట్గా క్లీన్ చేసి, ఆ రోజే క్లీన్ చేస్తాం, ముందు రోజు కాదు. అంతా క్లీన్ చేస్తాం. తర్వాత అక్కడ మా అమ్మమ్మ ఇంటి దగ్గర టెంపుల్ అని చెప్పాం కదా, గోకులం టెంపుల్. ఇక్కడ శ్రీమన్నారాయణ అని ఇక్కడ గ్రూప్ ఉంటారనమాట. వాళ్ళందరూ రంగనాథ స్వామి, గోదా అమ్మవారు కొలుస్తారనమాట. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా బాగుంటుంది విగ్రహం. ఇక్కడ చుట్టూ తిరిగాము, లోపల అర్చన చేయించుకున్నాం పండగ కాబట్టి. అండ్ తిరిగి వచ్చిన తర్వాత చూడండి ఎంత చల్లగాలి వస్తుందో. అక్కడ బయట కూర్చొని ఉంటే ఇంకా టైం అలా గడిచిపోతుంది. ఆ మమ్మ వాళ్ళు కూడా రీసెంట్గానే చేరారనమాట. 1.5 month 2 months అలా అయింది అంతే. గోకులం అని కర్నూలులో అందరికీ తెలుసు, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ 1 week అలా ఉన్నాము. అసలు టైమే తెలియలేదు, చాలా బాగుంది. టెంపుల్ ఇంకా తర్వాత ఇది ఓడిబిఎం రోజు. ఎలా చేస్తున్నాం అదంతా మీరే చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇవ్వను ఇప్పుడు. నవ్వు నవ్వు మనకి ఇప్పుడు అయింది పెద్దగా
నాకు పెట్టు తీస్తా తాత హాయ్ అన్న చెయ్యి యూట్యూబ్లో అమ్మమ్మ కూడా హాయ్ అంట తీసిన అమ్మమ్మ హాయ్ అన్న అమ్మమ్మ సెలబ్రిటీ లాగానే నవ్వు తాత నవ్వు నవ్వు కూర్చొని ఉంది అట్లా నువ్వే మాడికి ఎందుకు అవసరం లేదంటున్నా అట్లా నువ్వే మెయిన్ మాడి మీద అవసరం లేదు పోతాను అంటున్నాడు ఓటు బియ్యం అంటే ఇంకా అవసరం లేదంటే పిలుస్తారా ఊరికే ఒళ్ళో పెట్టుకో ముందు ఇవి ఇద్దరు అందరు ముట్టుకోండి డబ్బులు ఇస్తాను ఒక్క నిమిషం తాచగ్గురు ముట్టించి వస్తాను తీసిన వీడియో ఫోటో కూడా తీసినాను అందరు ముట్టుకోండి వాసలు తీసిన వీడియో పక్కన పెట్టుకుంటారా దాంట్లో పెట్టండి ఫోటో తీస్తా అమ్మమ్మ దాంట్లో పెట్టి ఒకసారి ఫోటో తీస్తాను గాలి తగ్గిస్తామా కొంచెం ఫ్యాన్ ఈ పక్కన పెట్టుకోండి తర్వాత పెట్టుకుంది కాదు దాంట్లో మళ్ళీ ఆ పర్సు కింద పెట్టయితే నా పర్సే లేదు ఇప్పుడు మళ్ళీ అవసరం ఉంటే పసుపు పెట్టుకో పాప కుంకుమ పెట్టా కదా పసుపు పెట్టుకో ఇక్కడ పైకి అనుకో పసుపు పెట్టినాక అప్పటి నుంచి నీళ్ళు వేసినా కదా ఏమన్నా నీళ్ళు వేసినాం పీల్చుకెళ్ళా ముందుకు జరపాను ఇట్లా స్థలం కూర్చొని ఇట్లా జరిపమ్మమ్మ లేకుండా జరా కొంచెం లేకపోతే జరుపుకొని జరా కొంచెం స్థలం అటు సైడ్ పెట్టేయండి నువ్వు కాదు నీళ్ళు నీళ్ళు వద్దునా పోదునా అటు సైడ్ నేను తీసుకున్నా మర్చుకున్నా మర్చిపోలే వీటికి వచ్చినాక పండుగ మళ్ళీ ఊరైతే ఫోటో కలిసి చూడండి తర్వాత మార్చుకుంటుంది మళ్ళీ ఎప్పుడైనా వేరే సాంప్రదాయం అన్నట్టు పెట్టుకుంటాను పెడతారు ఇంకా చుక్క కలిపి చాలు తాగేది తాలేదు ఒక చుక్క వేసుకున్నా కొంచెమైనా మిగిలితే నేను తాగుతా నేను అన్నీ తాగేసిన ఇప్పుడు రెండు కోసం లాగా అవతల కోసం ఎటువంటి అటు పట్టుకే
అట్లా పెట్టుకోండి. తిరుమలలో తీసుకున్నామా తిరుమల లోపల సైడ్ ఉండాలి. ఇట్లా తిరగమల కింద పైకి ఉండాలా తిరగమల్లనే పెడితే పైకి మంచి అప్పుడు కట్టుకోనికి వస్తుంది. ఇంకది అన్నది చాలా సరిపోదా పెద్దగా తీసుకుంటే చాలా సరిపోతుంది. అంతే వేసేస్తాను. మీరు ఏం చేతిలో కాచుకుంటామమ్మా. పెద్దగా మొత్తం అందుకే అప్పుడు ఫస్ట్ తీసి ఆల్రెడీ ముట్టిందని అవసరం లేదు. మొత్తం ముట్టినాక డబ్బా ముట్టేనా అవే చీరల మీద ఇచ్చేది. మీద పెట్టుకోవడం వస్తుంది. వాసవి పెట్టుకోండి. డబ్బులు అంట డబ్బులా ఇప్పుడు 1 నిమిషం వాళ్ళకి వాళ్ళు కూడా చెప్తున్నారు. 100 ఇస్తారు. ఇవి పెట్టుకోండి ఫస్ట్ 16 పెట్టుకోండి. వాళ్ళు డబ్బులు పెట్టండి. వాళ్ళే చిన్న చెప్పరా చెప్పకుండా ఇంకా అయిపోయింది. అంతా మసాలా మాకు ఇవన్నీ బియ్యము ఇక్కడ ముందర అన్ని పట్టుకున్నాయి. చుట్టూ పట్టుకున్నాము. కుడికాయలు దాటి కాలు మొక్కలు కదా దేవుని తర్వాత దేవుని ఎంత అయిపోయినా గుడికి వేసినాక మొక్కుతుంది. ఏమంత తొందర లేదు. కుడికాలు ఇది కూడా ఇక్కడ కూడా ఒకసారి నుంచి మొక్కలు దేవుని పడి అది పీటే తీస్తారా అసలు మసాలా పెట్టగలవా? అంతా దాంట్లో పెట్టాలి. అది జాకెట్ ఇస్తా సార్ ఖర్జూరాలు ఒకటి పసుపు అన్నీ వేసినాం. వేసింది ఒకటి తీసుకున్నాను. ఇంకా జాకెట్తో సహా తీసుకున్నావా? ఇప్పుడు ఫస్ట్ జాకెట్తో సహా పెట్టేసి ఖర్జూరాలు అవి తీసుకుంటామమ్మా. ఇప్పుడు ఇట్లా పెట్టేసిన అట్లా చీర ఒక్కటి పక్కన తీసుకోవాలి. జాకెట్తో సహా పెట్టు. పెట్టి ఖర్జూరాలు తీసుకుని ఒక ఖర్జూరాలు తీసుకొని బియ్యం తీసుకున్నాం. డబ్బుంది డబ్బులు అమ్మమ్మ కూర్చొని కూడా అమ్మమ్మ కొంచెం ఇది చూడండి.
ఇట్లా కూర్చోండి నాన్న, ఒకసారి ఇట్లా కూర్చోండి నేను ఫోటోస్. మమ్మీలాగా ఊరికే అట్లా పోజ్. మమ్మీ కనపడకున్నాయి. అక్కడితో ఓడి బియ్యం అయిపోయింది. తర్వాత ఇది ఫొటోస్ పెట్టాను అటాచ్ చేసా లాస్ట్లో. ఇదేమో ఉగాది రోజు ఫోటో అనమాట. అండ్ ఇందాక ఇది ఓడి బియ్యం పిక్ మా డాడీది. ఇంకా ఇవన్నీ ఓడి బియ్యం పిక్స్ అనమాట. మీ సైడ్ ఎలా చేసుకుంటారో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఓడి బియ్యం రోజు ఇలా రెడీ అయ్యాము. నేను వీడియో తీసా కాబట్టి నేను వీడియోలో పడలేదు. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ ఇంట్లో ఓడి బియ్యం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎన్ని ఇయర్స్కి సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే 3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటామన్నమాట. మా మమ్మీ వాళ్ళు 5 మెంబర్స్ సిస్టర్స్. సో 3 ఇయర్స్కి ఒకసారి ఒకరికి పెడతారు. అండ్ మేము కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చే ముందు రోజు వెనకాయపల్లి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ తీసిన పిక్. థ్యాంక్